నమో వెంకటేశాయ. వివాహము అంటే విశిష్టమైన దానిని పొందుట కొరకు చేయు ప్రయత్నము. అందుకని ఆశ్రమం మారతాడు. వివాహంలో ఏ విధమైన అంగములు ఉంటాయో కళ్యాణమునందు కూడా అవే అంగములు ఉంటాయి. కానీ కళ్యాణము వివాహము మాత్రం కాదు, కేవలం పెళ్లి చేసుకోవడం కాదు. కళ్యాణము దేని కొరకు చేస్తారు అంటే లోకశాంతి కొరకు చేస్తారు. కళ్యాణాన్ని చూసిన, కళ్యాణం గురించి విన్న, కళ్యాణంలో ఉపయోగించబడినటువంటి ఆర్ద్రాక్షతారోపణము అంటారు. తలంబ్రాలు పోసుకున్న బియ్యాన్ని ప్రసాదంగా తల మీద వేసుకున్న, కళ్యాణ ప్రసాదాన్ని పుచ్చుకున్న కళ్యాణమే జరుగుతుంది. కళ్యాణము అంటే పెళ్ళి అన్నదొక్కటే అర్థం కాదు, సమస్త శుభ పరంపరకు కళ్యాణము అని పేరు. ఏ కోర్కెలు తీరక తాను బాధపడుతున్నాడో ఆ కోర్కెలన్నీ తీరి సంతోషంగా ఉండగలుగుతాడు. ధార్మికమైనటువంటి జీవనము అబ్బుతుంది. అందుకే అన్ని చోట్ల కూడా కళ్యాణం చెయ్యడం అనేటటువంటిది ప్రత్యేకించి చాలా విశేషమైనటువంటి లక్షణం. అందుకే మీరు ఎప్పుడైనా కళ్యాణము అన్న మాట గమనిస్తే అది అమ్మవారి వైపు నుంచి ఉంటుంది, కానీ అయ్యవారి వైపు నుంచి ఉండదు. రామ కళ్యాణం, శివ కళ్యాణం, లేకపోతే కృష్ణ కళ్యాణం అలా అనరు. కారణం ఏమిటంటే అమ్మవారు జీవుడికి సంకేతం, అయ్యవారు పరమాత్మకి సంకేతం. అజ్ఞానం ఉన్నంతసేపు జీవుడు 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 జీవుడని నేను జీవుడిని అనుకుంటాడు. జ్ఞానము కలిగిన తరువాత ఆ జీవుడు ఒకడు, పరమాత్మ ఒకడు కాదు, ఆ జీవుడే పరమాత్మ, పరమాత్మయే జీవుడు అని తెలుస్తుంది. అది తెలిస్తే పూర్ణత్వం కలుగుతుంది. ఒక ఆడపిల్ల పెళ్లిపీటల మీద కూర్చుంటే ఉత్తర క్షణంలో అన్నీ వదిలిపెట్టి ఆయన సొత్తు అయిపోయినట్టు. కళ్యాణమునందు జీవుడు బ్రహ్మమునందు ఐక్యమైపోతాడు. అది పరాకాష్ఠ. అటువంటి కళ్యాణం ఇక సామాన్యమైన ఫలితములను ఏమివ్వలేదు, ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకే దానికి కళ్యాణోత్సవం. కళ్యాణం గోదా కళ్యాణం
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చు సిగ్గువడి పెండ్లి కూతురు జయమంగళం నీకు సర్వేశ్వరా జయమంగళం